చేశాను తెలుసా? మార్నింగ్ నుంచి 15 కాల్స్. ఎంత తాగావ్? ఎన్ని బాటిల్స్ ఉన్నాయేంటి పక్కన? హే చిచి అను, నేనేం తాగలేదే. ప్రామిస్, ఐస్వేర్, ఒట్టు. నువ్వు ప్రామిస్ అని 2 లాంగ్వేజెస్లో చెప్పావంటే ఖచ్చితంగా అబద్ధమే, ఫర్ ష్యూర్. ఏంటి రమ్య తిరిగి ఫాలో అవుతున్నావా? నువ్వేగా మొదలు పెట్టింది. ఎనీవేస్, హ్యాపీ యానివర్సరీ బేబీ. హ్యాపీ యానివర్సరీ అను. అదే ఈరోజు మన యానివర్సరీ కదా, గుర్తుండిపోయేలా ప్లాన్ చేద్దామని. యాక్చువల్లీ నేను అదే చెప్పడానికి కాల్ చేశా. అవునా? సరే అవుట్డోర్ వెళ్దామా? ఓకే డన్. సూపర్, అయితే వెళ్దాం. సరే అయితే నేను హరికి కాల్ చేస్తా. వెయిట్. ఏ ఆడికెందుకు? నువ్వే కదా గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేద్దామన్నావు. హరి అయితే మెమరీస్ సూపర్ క్యాప్చర్ చేస్తాడు. ఫోటోషూట్ ప్లాన్ చేద్దాం. గుర్తుండిపోయేలా అంటే ఇలా అర్థమైందా? అవును అను అన్నాను కదా. ఏ అది కాదే. ఓకే అను. అను, నేను వాడికి చెప్తాను. నువ్వు కాల్ కట్ చేస్తే నేను వెళ్ళి ఆడితో మాట్లాడతాను. ఈ లైఫ్లో ఉండే మెమరీస్ ఎక్కడ పెట్టుకోలేదు తెలియదు, కానీ మనం మా మెమరీస్ని క్యాచప్ చేస్తా ఉంటాం. రే, ఎడిటర్ అంటే ఇలా చీకట్లో ఉండాలని ఎవరన్నా చెప్పారా? Darkness has a life, ra. It's like a pure soul. Everyone can't see. సోలా సొల్లు చెప్పదురా. ముందు నీకేం కావాలి చెప్పు. అయినా ఇంత పొద్దునే లేసావేంటి? అను కాల్ చేసిందిరా, ఈరోజు మా యానివర్సరీ. అలా చూడకు, గుర్తుండిపోయేలా మెమరీస్ ఇవ్వమనింది. ఇవ్వు మరి. అందుకే కదా నీ దగ్గరికి వచ్చా. చీ, అలా కాదురా బాబు, ఈరోజు నువ్వు మా కపుల్ షూట్ చేయాలి. ఇవన్నీ నాతో అస్సలు కాదు. కపుల్ షూట్స్ అంటే ట్రబుల్ షూట్స్ లాగా నాకు. అయినా నా పని కట్ చేయడం, ప్రింట్స్ తీయడం కాదు. నాకు వేరే పని ఉంది, నువ్వు ఎవరైనా చూసుకో. రే హరి హరి, అలా అనకరా బాబు, ప్లీజ్ రా. తనకు ముందే డౌట్ వచ్చిందిరా, నేను నైట్ ఫుల్గా తాగేసా అని. ఇప్పుడుగా నువ్వు హ్యాండ్ ఇచ్చావు అనుకో, నా పరిస్థితి డీజే టీవీలో లాగా అయిపోద్దిరా. రే ఏంట్రా ఈ టార్చర్? నాకు ఈవినింగ్ ఇంటర్వ్యూ ఉందిరా, ప్రిపేర్ అవ్వాలి. రే మామ, లవ్ వేలు నీకు తెలుసు కదరా. ప్లీజ్ రా మామ, ప్లీజ్. సరే వస్తాలే. థ్యాంక్స్ రా మామ, రేపు షార్ప్ 10కి మర్చిపోకు. రేయ్, ఆ లైట్ ఆఫ్ చేసిపో. అను ఎక్కడా? 10 అన్నావు, ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? ఇటు దొబ్బేస్తున్నాడు ఇక్కడ. వెయిటింగ్ వర్త్ అనుకుంటాడులే. ఒక 10 minutes వచ్చేస్తున్నాం. అను ఎవరు? అరే తను వచ్చేదానికి టైం పట్టేలాగుంది. ఆ లోపు నాకు కొన్ని పిక్స్ తీయచ్చు కదా. ఈరోజు నేను రెడీ అయ్యేటప్పుడు చాలా అందంగా ఉన్నట్టు అనిపించింది. పైత్యం అయింది. రే, నువ్వు కపుల్ షూట్ అని చెప్పావు, ఫ్రెండ్లీ షూట్ కాదు. ఆల్రెడీ నీ వల్ల గంట బొక్క. మూసుకొని కూర్చోపో. గర్ల్ ఫ్రెండ్ ఉన్న ఫ్రెండ్ అంటే ప్రతి సింగిల్ గాడికి జల్సే. చిచి ఏడ్వకు, తీస్తా పద. హే హాయ్. రే, తను రమ్యానే కదా? నువ్వు అన్ను అనుకునే ప్లాన్ చేశారా? అరే నిజంరా బాబు, ఒట్టు, నాకేం తెలీదురా. అబద్ధం చెప్పకు. రే నిజం రా. బుద్ధుండేవాడు డబ్బుండేవాడు ఎవడో తెగిపించెప్పుడు అతికించుకోవాలనుకోడు. వాట్ ఎవర్, నేను రే 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 ప్లీజ్ రా, వాళ్ళ ముందర నా పరువు తీకురా. పోరా. రే హరి వీక్ అనుకుంటారా? వాళ్ళు కాదు, నేనే అంటున్నా. నువ్వు వీకా కాదుగా, పాస్ట్ ఇస్ పాస్ట్. ఎక్స్ట్రా చేసావంటే తీసిన ఫోటోకే దండేస్తా.
ఐ లవ్ యూ రమ్య. ఐస్ లుక్ వెరీ ఇంపార్టెంట్. రెడీయా? ఓకే, స్మైల్. హరి, I need some time. Hari, I think I'm in love with you. I love you, Hari. హరి, రే హరి, Huh? ఎంతసేపు అని ఇక్కడ్రా? లొకేషన్ మారుద్దాం. ఓయ్ రమ్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో హరి. We are just friends. అంతే. ఇంకోసారి నా కూతురు జోలికి వచ్చావనుకో, చంపేస్తా. ఒక చిన్న రిక్వెస్ట్ రా. చెప్పు. అది రమ్యని వెళ్ళేటప్పుడు డ్రాప్ చేయరా, మేము లంచ్కి వెళ్ళిపోతాం. ఏంట్రా కామెడీ చేస్తున్నావా? కుదిరితే నువ్వు డ్రాప్ చేయి, లేదా ర్యాపిడో బుక్ చేయి, అంతేగాని ఎక్స్ట్రాలు చేయకు. రే ప్లీజ్ రా, ఎందుకురా ఇలా చేస్తావు? నువ్వు ఆగు. హరి, నీకు తెలుసు కదా, నాకు వీడితో దొరికేదే వీకెండ్. నెక్స్ట్ వీకెండ్ నుంచి అస్సలు కుదరదు. పేరెంట్స్ వస్తున్నారు. ప్లీజ్ హరి, అది నీతో మాట్లాడకుండా నేను చూసుకుంటాను, నాది గ్యారంటీ. సరే అను. హరి, హరి, స్మోక్ మానేస్తా అన్నావు, అబద్ధం చెప్పావా? మానేశాను అన్నానా? మానేస్తా అన్నాను. ఒట్టు, ప్రామిస్, నిజం. రెండు లాంగ్వేజెస్లో చెప్పావంటే ఖచ్చితంగా అబద్ధమే అయి ఉంటుంది. సరే, మానేస్తా. ఒక్కటే లాంగ్వేజ్. ఇప్పుడు నిజమేగా? ఎయిర్పోర్ట్స్.
ఐఎమ్ సో సారీ హరి, మర్చిపోయాను. మర్చిపోతావు, నీకు చాలా సింపుల్ కదా. అప్పుడు నన్ను, ఇప్పుడుకి. అలా కాదు హరి. నువ్వు మాట్లాడకు. నువ్వు వస్తున్నావని తెలిస్తే అసలు వచ్చేవాడినే కాదు. ఒకసారి నేను చెప్పేది విను హరి. విన్నాను. నువ్వు వచ్చినప్పటి నుంచి అవే వినపడుతున్నాయి. చేసింది చాలదా? ఏమైంది? నువ్వు ఒక్కసారి నా లైఫ్లోకి వచ్చావు, నా పీస్ ఆఫ్ మైండ్ పోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చావు, నా కెరియరే పోయేలా ఉంది. అసలు ఆ కాల్ ఏంటో తెలుసా నీకు? నాకు ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది. ఏం చేయాలి? ఐఎమ్ సో సారీ హరి, నేను కావాలని చేయలేదు. అది ఇయర్ ఫోన్స్ మర్చిపోతాను. నువ్వు మనుషుల్నే ఈజీగా మర్చిపోతావు, వస్తువులో లెక్క. ఇదంతా నా కర్మ. హరి, ఏంటి? టోనీ దగ్గర తేజగారి నెంబర్ ఉందా? ఉంటే నా మొబైల్ నుంచి టోనీ కనెక్ట్ చేస్తే అప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. నువ్వు ఎలా అవుతావు? ఫోన్ లోపల ఉంది కదా. హే సిరి, కాల్ టోనీ. Calling Tony Mobile. హలో రేయ్, తేజ నా నెంబర్ ఉంది కదా, అన్నకు కాల్ చేసి నాకు ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పు. ఎందుకురా? తొందర చేయమని చెప్పురా. సరే సరే. చెప్పు హరి, ఏమైంది? అన్నా, ఇంటర్వ్యూ నుంచి కాల్ వచ్చిందన్నా, కానీ నా ఫోన్ పోయింది. ఐ మీన్ డిస్ప్లే పగిలిపోయింది. అన్న, వాళ్ళకొక్కసారి ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే, చెప్తాలే. సరే అన్నా, థ్యాంక్స్ అన్నా. హలో. హాయ్, am I talking to Mr. Hari? యా సార్. యా, దిస్ ఈస్ హరి. సార్, యాక్చువల్లీ I lost my phone, so that I was not able to attend the call. Can I have the audio call interview, please? Can you attend the video interview tomorrow? Yeah, sir. Definitely tomorrow I'm going to attend for the video call interview. Okay then, I'll reschedule it for tomorrow. Yeah, sir. Don't miss it. Sure, sir. Okay, all the best. Thank you, sir. Have a nice day. Please don't forget tomorrow. Yeah. థ్యాంక్స్. ఒక్క నిమిషం. హే సిరి, కాల్ టోనీ. Calling Tony Mobile. హలో, చెప్పరా? రే, మా ఇంటికి వెళ్ళి కార్వి సెకండ్ కీస్ ఉన్నాయా? అవి తీసుకొని ఈ లొకేషన్కి వచ్చాయి. మళ్ళీ ఎందుకురా? ఏమైంది? మూసుకొని చెప్పింది చెయ్యిరా. కీస్ లోపల ఇరుక్కుపోయాయి. అవి తెస్తే అన్లాక్ చేసుకొని డ్రాప్ చేయొచ్చు. సరే సరే. ఏంట్రా చుక్కలు లెక్క పెడుతున్నావా? కొంప తీసి నీ జాబ్ చుక్కలు లెక్క పెట్టడం కాదు కదా. సర్లే, సిగరెట్ తాగుతావా? మానేశానురా. మానేసావా? రమ్య కోసమా?
మరి ఎందుకురా మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని 4 years తర్వాత వచ్చిన అమ్మాయిని ఇంతలా హర్ట్ చేయాలా? మనం ఎవరినైనా ఎక్కువ ప్రేమించినా, మనల్ని ఎవరైనా ఎక్కువ ప్రేమించినా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయని నీ స్టోరీ చూసాక రియలైజ్ అయ్యారా? తనేం నన్ను లవ్ చేయలేదురా, అంత ఈజీగా గివ్ అప్ ఇచ్చేసింది. అది లవ్వారా? కొన్ని కావాలనుకుంటే కొన్నిసార్లు కొన్ని వదులుకోవాలరా. రమ్య చేసింది అదే. ఏం వదులుకునేందో తెలుసుకునింది, అందుకే మళ్ళీ వచ్చింది. మా యాన్యువల్ డేకి నీకు మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా, గుబ్బు లేపావు కదరా. ఏంటేంట్రా? వాళ్ళంతా గొడవపడి మరి వైజాగ్లో చేసే జాబ్ మానేసి అను చేసే కంపెనీలో జాయిన్ అయింది. అర్థం కాలేదా? అను ఇచ్చింది, డైరీ చదువు. సారీ హరి, నా కోసం నువ్వు దెబ్బతిన్న ఆ క్షణం అనిపించింది నేను నిన్ను కోల్పోయానని. ఆ క్షణం నీ కళ్ళు చూడగానే అనిపించింది నీకోసం మా నాన్ననే ఎదిరించొచ్చని. అప్పుడే మా నాన్నకు చెప్పేశాను హరి, నువ్వంటే ఇష్టమని. తిట్టారు, కొట్టారు, అన్నీ భరించాను. ఆఖరికి బ్లాక్మెయిల్ కూడా చేశారు. అందుకే నీ మీద ఉన్న ప్రేమని నా భయం దాచేసింది. నేను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేను ఎంత బాధపడ్డానో నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు హరి. నాకు ఈ డైరీ ఒక్కటే తోడుగా ఉంది. అందరూ రామాయణం అనగానే సీతారాముల గురించి ఒక్కటే మాట్లాడతారు. కానీ ఊర్మిళ లక్ష్మణుడిని ఎంత మిస్ అయిందో ఎవ్వరికీ తెలీదు. అప్పుడు లక్ష్మణుడు లేని ఊర్మిళ చేసింది వనవాసమే అయితే, ఇప్పుడు నువ్వు లేని నేను చేస్తున్నది కూడా వనవాసమే. ఇవన్నీ నీకు చెప్పాలని చాలా ఆశగా ఉంది, కానీ నువ్వున్న పరిస్థితుల వల్ల దూరం అయ్యావు కదా. అందుకే ఎవరికీ చెప్పుకోలేక ఈ డైరీకి చెప్పుకున్నా. రమ్య ఎక్కడుంది? లోపల పడుకుంది. ఏమైంది? సారీరా, తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. 4 years నాకు దూరంగా ఉండేసరికి చాలా హ్యాపీగా ఉంటామనుకున్నాను, కానీ నాకంటే ఇంత సఫర్ అవుతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కసారి ఆగి ఆలోచించాల్సింది నువ్వు ఏ సిచ్యువేషన్లో అలా అన్నావని. సారీరా. అయినా ఇంత ప్రేమని అంత చిన్న డైరీలో ఎలా దాచేసావురా? నేనంటే అంత పిచ్చేంటి నీకు? నువ్వు అన్నావు కదా ఊర్మిళ ప్రేమని ఎవరు మాట్లాడుకోరు అని. అలానే లక్ష్మణుడు కూడా కొన్ని కర్తవ్యాల వల్ల ప్రేమకు దూరం అవ్వాల్సి వచ్చింది. ఇంకా అవ్వను, ఒట్టు, ప్రామిస్, నిజం. హరి, 2 లాంగ్వేజెస్లో చెప్పావంటే నిజమే అయి ఉంటుంది. సారీ రమ్య. కాసేపు ఏం మాట్లాడకు, ఇలానే కొంచెం సేపు పట్టుకోనుండు. దూరం పెరిగే కొద్దీ ప్రేమ ఎంతుందో తెలుస్తుంది. మెజర్ చేశాను. ఎంతుంది?